మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం హనంకొండ చౌరస్తాలో ఉన్నామండి. ఇక్కడ వరల్డ్స్ పైల్స్ డే సందర్భంగా ఇక్కడ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. డాక్టర్ కూరపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో. ఒక్కసారి అసలు ఈ ర్యాలీకి సంబంధించే గానీ ఈ ముక్తి లేజర్ సర్జికల్ సెంటర్ గురించి కానీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా ఒక్కసారి ఈ రోజు విశేషం చెప్పరా? ఈరోజు 20th నవంబర్ వరల్డ్ పైల్స్ డే. సో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 20th నవంబర్ని వరల్డ్ పైల్స్ డేగా ప్రకటించడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ప్రజలలో పైల్స్ గురించి అవగాహన కల్పించి పైల్స్ గురించి మాట్లాడడానికి ధైర్యంగా అందరూ ముందుకు రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేయడం కోసం వరల్డ్ పైల్స్ డే నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా ప్రజల్లో అవగాహన లోపం వల్ల ఇప్పటికీ కూడా నకిలీ వైద్యాన్ని ఆశ్రయిస్తూ నాటు వైద్యం చేయించుకొని రకరకాల ఆరోగ్య సమస్యలతో అలోపతి మోడర్న్ మెడిసిన్ అప్రోచ్ అవుతున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా ఈరోజు పైల్స్కి నొప్పి లేకుండా చికిత్స చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవగాహన లోపం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని మరియు పబ్లిక్ అవేర్నెస్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మేడం మీరు చెప్పండి. ఈ వరల్డ్ పైల్స్ డే సందర్భంగా పైల్స్ గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే ఆడవాళ్ళలో కూడా చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేకపోవడం వల్ల ఎవరో ఒకళ్ళు ఎక్కడ క్వాక్స్కు ఈ ట్రీట్మెంట్ చేసినా కానీ అక్కడ వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఇది టెక్నికల్గా సౌండ్ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళడానికి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. సో నాటు వైద్యం ఎందుకు చలామణి అవుతుంది, ప్రజల్లో అవగాహన లోపం, ఇలాంటి విషయాల గురించి మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాంటీ క్వాకరీ మెంబర్ మరియు పబ్లిక్ రిలేషన్ చైర్మన్ డాక్టర్ నరేష్ గారు మాట్లాడారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ తరహాలో అంటే మీరు చూస్తున్న ఈ నాటు వైద్యం వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్సే కానీ మీ వరకు ఎలా వచ్చింది, దీన్ని అడ్డుకోవాలంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వరల్డ్ పైల్స్ డే సందర్భంగా ఈరోజు ముక్తి లేజర్ సర్జికల్ సెంటర్ ద్వారా పబ్లిక్లో పైల్స్ సంబంధించిన అవగాహన శిబిరం ఈరోజు ఏర్పాటు చేశారు. ఇది ఎంతైనా మనం ఆహ్వానించదగ్గర విషయము. యూజువల్గా మనకు పైల్స్ అనేటిది ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఈ జంక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పైల్స్ ఉన్న సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చాలామంది దీన్ని బయటికి విషయం చెప్పుకోలేక ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా నాటు వైద్యము ప్లస్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఆపరేషన్ లేదని చెప్తారు. కానీ వాళ్ళకు తాడేయడం, అక్కడ మద్దతు ఇచ్చేసి మళ్ళీ తాడేయడము, కొన్ని పౌడర్ లాంటివి చల్లడం వల్ల అక్కడ చీమ్ పట్టడము, ఏదైతే మోషన్ పోయే మార్గం ఉంటుందో ఆ సన్నబడిపోయి ఇంకా ఇబ్బందులు పడడము, అలాగే మళ్ళీ రావడము, తీవ్రమైన నొప్పి, బ్లీడింగ్ సమస్య, వీటితో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉన్నారు. దీనిపైన ఎంతైనా పబ్లిక్లో ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ నాటు వైద్యం కానీ అవగాహన లేని వైద్యము, ఈ ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే వైద్యపరంగా ఎటువంటి అవగాహన లేకుండా చికిత్స ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ద్వారా చర్యలు చేపడతా ఉన్నాము. వీటిని ఎరాడికేట్ చేస్తానికి 100% మేము కృషి చేస్తాము. ప్రజల్లో అవగాహన కోసం, ఈ అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్. అవునండి, ప్రజల్లో పైల్స్ సంబంధించిన అవగాహన ఏర్పడాలి. అట్ ది సేమ్ టైము నాటు వైద్యం కూడా ఎటువంటి శాస్త్రీయత అనేది లేదు, వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. వాళ్ళకు జబ్బు సంబంధించిన అది పైల్సా, ఫిషరా, ఫిషులనా, పెరియానల్ యాబ్సెస్, ఎటువంటి పైలోనైడల్ సైనస్, ఎటువంటి అవగాహన వాళ్ళకు ఉండదు. లేదు, డయాగ్నోస్ వాళ్ళు చేయరు, వాళ్ళు డయాగ్నోస్ సరిగ్గా చేయరు. అట్ ద సేమ్ టైము ఆ ట్రీట్మెంట్ కూడా సరైన ట్రీట్మెంట్, శాస్త్రీయబద్ధమైన రికగ్నైజ్ ట్రీట్మెంట్ కాదు, ఎటువంటి అప్రూవల్ దానికి లేదు. మనతో పాటు ఈ ర్యాలీలో పాల్గొనడానికి అంటే వరల్డ్ పైల్స్ డే సందర్భంగా ఇక్కడ డాక్టర్ మన్మోహన్ రాజ్ గారు ఉన్నారండి, ప్రెసిడెంట్ ఆఫ్ IMA వరంగల్. సార్ చెప్పండి, మీరు ఎలా వ్యతిరేకిస్తున్నారు ఈ నాటు వైద్యాన్ని, అసలు అవేర్నెస్ గురించి ఎలా పోరాటం చేయాలంటారు? అందరికీ వరల్డ్ పైల్స్ డే శుభాకాంక్షలు. ఈ అర్షములలు అనేది అందరూ కూడా సెన్సిటివ్ గా తీసుకునే ఒక టాపిక్. చాలా మంది ఓపెన్ గారు అందరు కూడా దీన్ని ఒక సీక్రెట్ లాగా సఫర్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది కూడా ఆధునిక వైద్యంలో దీనికి మంచి చికిత్స ఉంది. నాటు వైద్యుల దగ్గరికి పోయి ఇంకా సమస్యను పెద్ద చేసుకోవద్దు.
ఆధునిక వైద్యంలో లేజర్ చికిత్స కానీ, సర్జికల్ చికిత్స కానీ ఇప్పుడు మన వరంగల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మన కూరపాటి రమేష్ గారు ముక్తి లేజర్ క్లినిక్ స్టార్ట్ చేయడము ప్రజలకు ఒక మంచి అవకాశం ఈ పైల్స్ నుంచి విముక్తి పొందడానికి.